వయోవృద్ధుల సంక్షేమ ఆశ్రమ భవనంలో ప్రతి శనివారం భగవద్గీత పారాయణం జరుగుతుంది. మన వయోవృద్ధులు మ్యాక్సిమం నా అదృష్టం అనుకుంటే ఇవాళ ఎక్కువ మంది వచ్చారు నా బర్త్డే అని. నాకు శనివారం కలిసి వస్తా చూడండి. నేను సారభావనలు చేసిన, ఆయన తాళ్ళెక్కిన ఈలు గీసిన తెలంగాణ గడప వల్ల ఇవన్నీ కొట్టుకుంటూ పోయి ఆడికి పోగానే కోచులు వేస్తారు. జెంట తగిలితే పోయి ఈడ ఉరికి ఇలా పోటీ పడ్డాం. రోజుకు రూపాయన్నర కూలి చేసి ఈ లెవెల్కి వచ్చిన, సారమామలు చేసిన, కల్లుమామలు చేసిన. శనివారం చిట్యాల సారమామలు పడితే శనివారం పడదు మాకు. అసలు లాస్ అయ్యే మామూలు ఆ దేవుడు వాన కొట్టిపించేది తుఫాను వచ్చి కలిసింది. ఈ శనివారం కూడా నాకు కలిసి వచ్చింది. ఇంట్లో మీ అందరి ముంగట నా 73 వెళ్ళి 74 బర్త్డే చేసుకున్నాను. అందరికీ సంతోషం, మీ అందరికి కృతజ్ఞతలు. వీళ్ళందరూ ఇప్పుడు సత్యనారాయణ చెప్పినట్టు ప్రతి ఒక్కరిని రాసిన వాళ్ళు విడిచిపెట్టకుండా బాకీ ఉన్న లెక్క తిరిగి ఈ బిల్డింగ్ అని తయారు చేసినాము. మనము అందరూ ఏంటంటే మనం ఇప్పటి ఉండలేము. సత్యనారాయణ ఏం చేయండు, ఆయన మనం కూడా ఏం చేయలేము, కానీ ఆయన చూన్నాడు. ఎవరైనా ముందు ఉన్నోళ్ళు కూడా ఇట్లే నడిపేయాలని కోరుకుంటూ మీరందరూ నాకు బర్త్డే విష్ చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయంగా ఎదిగినా నేను మా అయ్య సంపాదించింది ఏం లేదు. నా సొంతగా ఇంతవరకు రాజకీయంగా ఎదిగిన అన్నిట్లల్లా మా కంపెనీలు అందరికీ చేసి ఇంతవరకు ఇది చేస్తున్నా. ఆఖరికి ఈ రాజకీయం వదలని ఆయన అని ఈ వయోవృద్ధులు కలిసి ఇది చేస్తున్నా. ఇక రాజకీయము అప్పుడు నేను నిలబడ్డప్పుడు అరే సత్య నాకు ఓటేయరా అని అడిగిన. ఇప్పుడు ఆయన అట్లా అన్నా సార్ పైసలు ఇవ్వాలి, దండం పెట్టాలి, కాలు మొక్కులు. ఇక మనతోటి ఏదవుతుంది, మనతోటి అవుతుందా? ఏ ఐసేదిలే ఇక్కడ పైసలు తీసుకున్నాం కదా. అందుకనే రాజకీయం వద్దులని ఆయన నాకు వద్దు, ఎవడో చేసుకోరు, అంత పొరగాలు. నాకు ఈ గురుమానతోటి ఉండాలి. ఇప్పటికి కూడా ఏ పంచాయతీ వచ్చినా మన దగ్గర రావాల్సిందే. చిన్న చిన్నది అయితే పొరగాలు వాళ్ళు సర్పంచ్ కానీ వాళ్ళు చేసుకుంటారు. గట్టి పంచాయతీ అయితే మన దగ్గర రావాల్సింది మనం చెప్తాం. దేవుని దయ వల్ల, ఈ భగవద్గీత దయ వల్ల, దేవుని దయ వల్ల మనం నేను కూడా అయ్యప్ప 20 ఏళ్ళు చేసిన మంచి పెద్ద పూజ చేసిన అన్నీ చేసి ఆ దేవునికి ఈ ఏజ్లో ఎక్కువ అనుకుని పోయినా భగవంతుడు ఆ 23 దయన మాలదైనా ఎక్కినా దిగిన. అట్లా అయ్యప్ప దయ వల్ల శివాలయం కట్టిపించిన ఊళ్ళే 20 ఏళ్ళ 10 సేవ చేస్తున్నా, చైర్మన్గా చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. అదే భగవంతుడు వల్ల ఇంకా మీరు అన్నట్టు మీ ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఉంటే ఇంకా ఇదే విధంగా చేస్తానని కోరుకుంటూ మీ అందరికీ చూద్దాం. యోగేశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హరి ఓం, హరి ఓం. ఈరోజు చాలా శుభదినం, ఆనందకరమైనటువంటి దినం. మిత్రుడు బండారు ఆగమయ్య గారి యొక్క జన్మదినం. వారు నాకు కనీసం 37-38 సంవత్సరాలు అవుతున్నట్టు వారి పరిచయం. వారి పరిచయం నాకెంతో శ్రేయోదాయకం. వారు ఆ గ్రామానికి నేను పశు వైద్యుడిగా వెళ్ళాలంటుంటే వారే ముఖ్య పరిచయం. ఆ వైద్యం మొత్తం వారి ద్వారానే నడుస్తుండేది. వారి ప్రతి ఒక్క పశువుకు కానీ ఎవరు సుస్తైనా, ఏ పశువు సుస్తైనా వారే పిలుస్తుండేది, పోతుండేది, వస్తుండేది. వారి విశ్వాసపాత్రులు నాకు చాలా ముఖ్యమైనటువంటి ఆప్తమిత్రులు. వారు ఈ దినంలో ఏంటిది, ఈ శుభదినం ఇది అందరికీ రాదు. అందరూ పుట్టినరోజు అందరూ చేసుకుంటారు, ఏదో కేక్ కోస్తుంటారు, ఆనందంగా గడుపుతారు. కానీ ఈరోజు భగవద్గీత పారాయణంతో వారి యొక్క జన్మదినం గడుస్తుందంటే చాలా ఎంత ఆనందమో, వారి యొక్క జన్మ సాఫల్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకొరకంటే భగవద్గీత ఎంతో పుణ్యదాయకమైనటువంటిది, శ్రేయోదాయకమైనటువంటిది. అటువంటి వేద మంత్రాలతో కూడుకున్నటువంటి వేదోక్తమైనటువంటి ఆ వేదశాస్త్రం, అటువంటి వేద మంత్రాలతో వారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు. అది చాలా ఆనందదాయకం. వారు
ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని నూరెళ్ళు వర్ధిల్లాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాను. హరి ఓం. ఈ సందర్భంగా ఇంకో మాట నేను చెప్పాలి. నాకు భగవద్గీత అంటే ప్రాణం. ఇక్కడ నేను ఏ ఊరికి పోయినా కానీ భగవద్గీత గురించి చెప్తుండేది. ఆ రామాంజనేయులు గారు వాళ్ళ ఊళ్ళో ఉన్నాను. ప్రతి సంవత్సరం ఆయన గీతా జయంతి ఆయన చేపిస్తుండేది. తర్వాత నేను మల్కాపూర్లో ఎక్కడ చేసినా కానీ ఆ విధంగా జరిపిస్తుండేది. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చేయించాలి, భగవద్గీత పారాయణ అనేది పెట్టాలి. భగవద్గీత అంటే కనీసం నలుగురికి తెలియజేయాలి, దాన్ని అనుసరించేటట్టు ఆచరించేటట్టు చేయాలన్న నా సంకల్పం ఎన్నోళ్ళ నుంచి ఉండేను. దాన్ని ఎవరు కూడా తీర్చేటట్టు లేరనుకున్నా, ఇక కాదనుకున్నా. అటువంటి సందర్భంలో మన మిత్రుడు ధర్మయ్య గారు ఆయన ప్రోత్సహించి చేద్దాము అంటే, ఎక్కడ చేస్తామయ్యా, ఏ గుడిలో చేస్తాం, ఏ గుడికి పోయినా కానీ ఏదో దండం పెడతారు, అందరు వెళ్ళిపోతారు. లేదా అయ్యప్ప భజనలో చేస్తారు, ఆ 40 రోజులు వాళ్ళ కార్యక్రమం ఏందో ముగిస్తారు, మిగతా కార్యక్రమాన్ని వాళ్ళు పట్టించుకోరు. మరి ఇక్కడ సాగేటట్లేదు, ఏం చేయాలి అని అనుకొని నేను అనుకుంటుంటే, నేను ఎందుకు ఇక్కడ వృద్ధాశ్రమం అనేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిరం ఉంది. మన దాని సభ్యులను తర్వాత వారి అధ్యక్షుల్ని వాళ్ళని నేను అడుగుతున్నారు. అడిగిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు ఎంతో ప్రేమతోని ఎంతో విశ్వాసంతోని వారు అంగీకరించినందుకు ధన్యవాదములు. వారి మిత్రులకు, వారి టీంకు, వారందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ఎందుకొరకు ఈ సందర్భంగా ఇటువంటి ఈ నిలయం, ఇది ఈ ఆశ్రమం ఉండటం వల్ల, వారు అనుమతి ఇవ్వటం వల్ల ఈ భగవద్గీత అనేది ప్రచారం చేయగలుగుతున్నా నాకు సంతోషం నాకు మిగిలిపోయింది. ఇది నిర్విఘ్నంగా సాగుతుంది. ఇది అంతా సాగటానికి వారి అధ్యక్షులు వీళ్ళంతా కారణమని చెప్పి నేను భావిస్తున్నా. తర్వాత వారి యొక్క కృషి నేను మర్చిపోలేను. ఎటువంటిదంటే, ఎక్కడైనా ఒక సత్కార్యం చేయాలంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటుంటాయి. ఆ ఆటంకాలలో కొందరు తట్టుకుంటారు, తట్టుకోలేకపోతారు, కొందరు విరమించుకుంటుంటారు. అటువంటి సందర్భంలో ఆ సందర్భం ఒకటి చెప్తాను. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహాన్యమాన్యులగుచున్ నృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుమా ప్రజ్ఞానిధుల్ కావునన్. వారి యొక్క ప్రజ్ఞావంతులు, వారి పూర్వజన సుకృతం ఉంది. వాళ్ళు ఆ భగవంతుడు ఏం రాశాడో ఆ ధైర్యము, వాళ్ళ మనోధైర్యం, వాళ్ళ యొక్క భక్తి విశ్వాసము ఆ ఉండటం వల్ల ఈ సత్సంకల్పాన్ని విజయవంతంగా చేసినాడు. కొందరు ఆరంభించరు, మొదలు పెట్టడానికి ఎన్నో ఆటంకాలు. ఇవి ఎందుకు, మనకెందుకు, ఈ కార్యక్రమం ఎందుకు, ఈ శ్రమ ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు, ఈ భాగ్యం ఇవన్నీ మనకెందుకు అనుకోని, కష్టం ఎందుకు, హాయిగా తిని పడుకోవచ్చు కదా అని కొందరు అనుకుంటారు. కొందరు ఆరంభించి పరిత్యజింతురు, అది మొదలు పెడతారు, ఇక నా తరం కాదురా అనుకుంటారు. లేదా వచ్చిన కాడికి ఏదైనా ఉంటే భోంచేస్తారు, ఇక మిగతాది తరం కాదని చెప్పి వదిలిపెట్టేసిస్తారు. అది అంతే సంగతి. కానీ విఘ్నత గలవాళ్ళు, ఆ సామర్థ్యం కలవాళ్ళు, వాళ్ళు ఆరంభించి పరిత్యజింతు వీళ్ళు మాత్రము వదిలిపెట్టారు. అది పూర్తి అయ్యేదానిక దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఎందుకొరకు వాళ్ళు ప్రజ్ఞానిధులు కావులను, వాళ్ళలో భగవంతుని యొక్క ప్రజ్ఞ, వాళ్ళ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయన వీళ్ళల్లో ఉండటం వల్ల ఇది పూర్తిగా నిర్విఘ్నంగా జరిగింది. ఇది చాలా గొప్ప ఇది అవకాశం. ముఖ్యంగా ఈ సందర్భంలో దీనికి అధ్యక్షత వహించినటువంటి ఈ కార్యక్రమానికి, ఈ భవనానికి ఇటువంటి సత్సంకల్పము ఇది నెరవేరినందుకు వారి మీద 2 మాటలు మాత్రమే చెప్తాను. వారు కూడా అనుమతిస్తలేరు, అంటే ఒప్పుకోవటం లేదు. అయినా మా మిత్రుడు ధర్మయ్య గారి ప్రోత్సాహంతో అల్లనల్లన ఈ బిబి నగరులోన శాశ్వతముగా నిలుచు నీ పేరు ఓ సత్యనారాయణ గౌడు గారు. అల్లనల్లన ఈ బిబి నగరులోన శాశ్వతముగా నిలుచు నీ పేరు ఓ సత్యనారాయణ గౌడు గారు. పటుతర మగు దీక్ష అమోఘమయ్య, అది స్వర్ణాక్షిత లిఖితమో ఈ పురమునందు, అది స్వర్ణాక్షర లిఖితమీ పురమునందు. మరిచిపోలేని నీ కృషికి వందనాలు, మరిచిపోలేని ఈ కృషికి వందనాలు, మరిచిపోలేని ఈ కృషికి వందనాలు. అయ్యా, నీ పుత్ర శోకాన్ని దిగమింగినావు,
అనారోగ్యాన్ని అనగతొక్కినావు, నీ పుత్ర శోకాన్ని దిగమింగినావు, అనారోగ్యాన్ని అనగదొక్కినావు. దివ్యమైన భవ్యమైన భవ్యమైన వృద్ధాశ్రమ భవనాన్ని నిర్మింపచేసినావు. నీ మిత్రమా ఈ వృద్ధ దేవుళ్ళ దీవెనలందుగాక, మిత్రమా ఈ వృద్ధ దేవుళ్ళ దీవెనలు అందుగాక, ఆయురారోగ్య భాగ్యములందుగాక దేవదేవుడు ఆ నృసింహుడు ఆశీర్వదించుగాక, దేవదేవుడు ఆ నృసింహుడు నిన్ను ఆశీర్వదించుగాక, ఆయురారోగ్య భాగ్యములు అందించుగాక. నేస్తమా నీకు మరి నీ సహచరులందరకు ఇవేనా వందనములు, నీకు నీ సహచరులకు ఇవేనా వందనములు. హరి ఓం.